హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం దోసకాయతో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పిల్లలు దోసకాయతో కూర వండితే అస్సలు తినరు కదండీ! వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని, ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, వేరుశనగ గుళ్ళు బాగా వేగితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్‌లో 4, 5 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. 2, 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కల కింద కోసుకొని వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి. ఈ టమాటా ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని, టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, కొద్దిగా జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జును వేసుకొని, ఒక మీడియం సైజు దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. నేను కొన్ని ముక్కల్ని వేరేగా పెట్టుకున్నానండి. ఇది లాస్ట్‌లో వేస్తాను. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి నేను టమాటాలు ఉడికించుకున్న ప్యాన్‌లోనే పోపు వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని, నేను ఇందాక పక్కన పెట్టుకున్నాను కదండీ కొద్దిగా దోసకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని నూనెలో 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.